చూడు బాబు, ఎవరతను? దేవుణ్ణి ద్వేషించే మనిషి. చుట్టుపక్కల ప్రతి ఊర్లోనూ దేవుణ్ణి దోచుకుంటుంటాడు. ఎవడడ్డొచ్చినా వాడి పని సఫా. ఎక్కడుంటాడు? ఈ రోజు ఎక్కడైతే రేపు దేవుడు ఉండే మరో చోటు ఉంటాడు. ఒరే జగన్నాథం, వస్తున్నాన్రా. భక్తుడి పేరుతో ప్రజల్ని మోసం చేసే నీ మీదకు ఓ కొత్త దేవుణ్ణి పంపిస్తున్నా. నీ మోసాలకు మాట్లాడని రాయి కాదురా ఈ కొత్త దేవుడు, రక్తం తాగే బెబ్బులి. భక్తజనులందరికీ నా వందనములు. ఆ దేవుని దయ వల్ల, నా పూర్వజన్మ సుకృతం వల్ల, మీ అందరి ఆశీర్వాద బలం వల్ల హిందూ దేశములోని దేవాలయములన్నీ సందర్శించుకురాగలిగాను. కాశీలో విశ్వేశ్వరంలో లీనమవ్వాలని, పూరిలో జగన్నాథుని చెంత అంతమవ్వాలని, రామేశ్వరంలో కాలధర్మం చెయ్యాలని కలలు కన్నాను. కానీ ఆ సర్వాంతర్యామి నాకింకా ఆయుష్ ఉందనో, ఈ మాయా ప్రపంచంలో నేను చేయవలసిందేదో మిగిలిపోయిందనో, నా జన్మ ఇంకా పరిపక్వత చెందలేదనో మళ్ళీ తిరిగి మీ వద్దకే పంపించారు. అందుకే వచ్చాను. మీలాంటి భక్తుల వల్ల మాలాంటి వారికి ఇంకా చాలా ప్రయోజనాలు జరగాలి. మీరు మా మధ్య రావటం మా అదృష్టం బాబు. నాదేముంది, అంతా జగన్నాటకం. ఆ అభిమానులందరికీ, మిత్రులందరికీ, దైవ చింతన గల మీ అందరికీ, పుణ్యవాంఛగల మీ అందరికీ కాశీ నుంచి గంగోదకం తీసుకొచ్చాను. వాటిని లోపలికి తీసుకెళ్లి ఆ ఉదకంతో ఈశ్వరాభిషేకం చేసి మీకు అందజేసుకుంటాను. నాయనా కేశవ, కారులో ఉన్న కాశీ చెంబులన్నీ లోపలికి పంపించు, ప్రసాదాలు కూడా దింపించు. ఇన్స్పెక్టర్ గారు, మీరు కూడా మాతో సహకరించాలి. హరే రామ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. భద్రం భద్రం కాశీ ప్రసాదం. అదండి. నా యాల్ది దేవుడు పేరు చెబితే ఎంత డాకునాయాలకైనా టెర్రరే. గంగాజలం, కాశీ చెంబులు ముట్టుకోకూడదు, కడిపోతాయంటే పోలీస్ సిఐడీలు కూడా సలహాలు కొట్టేశారు. కలకత్తా ఖాన్ నుంచి హాంకాంగ్ వజ్రాలు నీట్ గా పట్టుకొచ్చేసాం. గోవాలో హారిజన్స్ నుంచి అసలు సిసరైన నల్ల మందు తెచ్చేసాం. ఆ పండ్రా వంతనా కొడకల్లారా, మీరు తాళం కొట్టాల్సింది ఎక్కడ కాదు, బయట మనం స్పీచ్ కొట్టేటప్పుడు. ఏటి ఫ్రెండ్స్, ఆశ్చర్యంతో షాక్ అయిపోయారేటి. మేం కాశీకి వెళ్ళకపోయిన పవిత్ర గంగాజలాన్ని అందించారు. నాదేముంది, ఆ భగవంతుడు మిమ్మల్ని కరుణించి కటాక్షించి అందజేశారు. బాబు ఇన్స్పెక్టర్ గారు, సార్, ఐహిక సుఖాలను ఆశించక, ధనకనకాలను కోరక, భగవన్నామస్మరణమే జీవన పరమావధిగా పెట్టుకున్న మా బోంట్లకు మీ రక్షక పట్ల అవసరం ఉండకపోయినా అప్పుడప్పుడు వచ్చి ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉండండి. అలాగే బాబు. నాయనా కేశవ, అందరికీ తీర్థం ప్రసాదం అందేలా చూడు. హరే రామ హరే కృష్ణ. నువ్వెవడు బే? ఈ దేవుడి భక్తుణ్ణి. రాజా, ఈ రోజు నీ గురించి విన్నాను, కళ్ళారా చూశాను. మనుషులు అవసరం కొద్ది కల్పించిన రాతి బొమ్మను దెబ్బ కొడుతుండగా చూసి సంతోషపడ్డాను. ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను. ఏమిటది? ఆ దేవుడి మీద నీకు కోపం, కక్ష ఉంది కదూ? అవును. నా తల్లిని నాకు దూరం చేసిన ఆ రాతి బొమ్మ అంటే నాకు కసి, పగ. రాయిని దెబ్బ కొడితే ఆ కసి, నీ పగ చల్లారతాయా? అంటే ఏమిటో అనేది? రాయిని దెబ్బ కొట్టం కాదు, ఆ రాతి బొమ్మను అడ్డం పెట్టుకుని దేవుడి భక్తుణ్ణి, దూతను అని చెప్పుకుని ఆ మనిషిని దెబ్బ కొట్టాలి. లేని రాతి దేవుణ్ణి అడ్డం పెట్టుకుని ఉన్న మనుషుల్ని దోచుకుని ఆ దొంగ నా కొరికెవడు? ఎవడో ఎక్కడున్నాడో చెబుతాను. నువ్వు నాతో మా ఊరు బయలుదేరిరా. ఏ ఊరు? ధర్మాపురం. శివాలయం పూజారి. ఎవడు చికెన్ పంతులుగాడా? ఎరా పంతులు, గుడి ఎలా నడుపుతున్నావు? బేషుగ్గా నడుస్తుంది బాబు. ఈ వారం భక్తులు రాక తక్కువ, కలెక్షన్లు అంత పెద్దగా లేవు.
అంతేనా ఏదైనా థర్డ్ ఫ్యామిలీ తగలేసేస్తావా? సరే రోజు దేవుడు దీపం వెలిగించున్నావా? జాగ్రత్తలో జనానికి అనుమానం వచ్చిందంటే నీ కొంపలో దీపం అర్పేసి కాయిమా కింద కొట్టేయగలరు. నీ తగులడు. మన హ్యాండ్లో మన దేవుడి గుళ్ళు అన్నిటికీ ఫోన్ చేసి కలెక్షన్ ఎలా ఉన్నది కాదు, అమాయకమైన ఈ నమ్మకంతో బ్రతకమన్నాడు. డబ్బుంటే శాంతి సుఖమే కాదు, ఏమైనా కొనుక్కోవచ్చు. డబ్బున్నవాడే దేవుడు, భయపెట్టి దండాలు పెట్టించుకోగలిగిన వాడే దేవుడు. అంతే. అందుకే పూజారి గారు